ప్రేక్షకులకి నమస్కారం అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేక రకాలు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మీకు ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి, ముగ్గురికి ఉంటుంది. ఐదుగురికి ఉన్న ఇళ్ళు కూడా చాలా ఉంటున్నాయి. ఎందుకు ఇలా అయిపోయిందంటే, అన్నాటికి మీరు పురుగు మందులు, ఎరువులే అంటున్నారు ఏంటండి అని అడగొచ్చు. నిజంగా కారణం అదే కాబట్టి అదే చెప్తున్నాను నేను. ఇక్కడ కూడా అదే మాట అంట. సెకండ్ థింగ్ ఏంటంటే, టైం లేకుండా ఆహారం తినడం. థర్డ్ ఏంటంటే, అతిగా కారం కానీ, జంక్ ఫుడ్స్ తినటం కానీ, అతిగా చల్లని పదార్థాలు కానీ, అతిగా ఉప్పు తినటం, అతిగా వేడి పదార్థాలు తినటం, బాగా వేడి పదార్థాలు. ఇన్ని కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుందండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దానివల్ల బాగా ఎక్కువైపోయిందనుకోండి, ఈ టర్నింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మన పేగుల యొక్క టర్నింగ్ ఇలా వచ్చి ఇక్కడ నొక్కేస్తే హార్ట్ అటాక్స్ రావడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మేజర్ కాజ్ అండి. ఓన్లీ బీపీ ఉంటేనే, కొలెస్ట్రాల్ పెరిగిపోతేనే హార్ట్ అటాక్ వస్తుందని ఏమనుకుంటున్నారో, ఆ రెండు ఒక 60-70% అనుకోండి, మిగిలిన 30% ఇదే కారణం. మీకు అయితే హార్ట్ అటాక్స్ వస్తున్నాయో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల సొరయాసిస్, అదేవిధంగా అనేక రకాలైన చర్మవ్యాధులు రావడానికి కూడా గ్యాస్ కారణం అండి. రిఫ్లెక్స్ అని ఉంటుంది కొంతమందికి, తిన్న ఆహారం గొంతులోకి వస్తూనే ఉంటుంది, అలాగే నోట్లోకి వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంది. విపరీతమైన బర్నింగ్ ఉంటుంది గుండెల్లోని, పొట్టలోని, గొంతుకులోని. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నిద్రపోరు ఇంకా. అటువంటి భయంకరమైన వ్యాధి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. మనం ఏం చేస్తాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏముందిలే, ఒక జిలోసిల్లో లేకపోతే ఇంకోటో వేసేసుకుంటే మనకి తగ్గిపోతుంది కదా, పోతుంది, మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. కానీ దాన్ని పెర్మనెంట్ క్యూర్ చేయడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే. ఉదయం లేవగానే రెస్ట్ రూమ్కి వెళ్ళడం, మీ స్టమక్ క్లీన్ అయిపోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ ఆహారానికి మధ్యనే ఏదో ఒక ఆహారానికి మధ్యన గ్యాప్ ఎక్కువ ఇవ్వండి. ఒక 12 నుంచి 14 గంటలు, 16 గంటలు గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. క్రానిక్గా ఉండిపోయింది అనుకోండి, వాళ్ళకి చక్కని పరిష్కారం ఏంటంటే, విడంగా అవలేహ్యం, విడంగాది చూర్ణం, అలాగే విడంగా ఆసవం అని దొరుకుతుంది, అరిష్టం అని దొరుకుతుంది. ఈ వాయు విడంగాలతోటి కలిపి ఉన్న మందు ఏదో ఒకటి పరగడుపుని తీసుకోండి. అర్థమైంది కదండి. తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి కారణమైన అమీబియాసిస్ కానీ, అనేక రకాల అయితే బ్యాక్టీరియా మీ కడుపులో ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఈ తీసుకుని ముందర ఏం చేస్తారంటే, లేహ్యం అయితే పర్వాలేదు, తీగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మిగిలిన ఏవి తీసుకున్నా కూడా కొద్దిగా షుగర్ కానీ, బెల్లం ముక్క కానీ తినండి. తిన్న ఒక పావుగంట తర్వాత అది తిన్నారనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కారణమైన బ్యాక్టీరియా అన్నిటికీ కూడా షుగర్ అనేది చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా. దాని సంతతిని విపరీతంగా పెంచేసుకుంటుంది స్వీట్ తింటే. అందుకేంటంటే, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే వాళ్ళు చపాతీ అంటే గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, స్వీటు ఈ 4 మానేశారనుకోండి. అదేవిధంగా సోయా ప్రోటీను, మష్రూమ్స్, ఇండైజెషన్ ఉన్నవాళ్ళు ఇవి కూడా తినొద్దండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే బాగా ముదిరిందనుకోండి, ఇది ఏమవుతుందంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లంలోకి వచ్చేస్తుందండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, లేకపోతే అల్సరేటివ్ క్వాలిటీస్ అని, ఇవి కూడా రావడానికి కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా క్రానిక్ అయిపోయింది అనుకోండి, అల్సరైటిస్ క్వాలిటీస్ అని, ఓన్లీ కొలాన్ దగ్గర అల్సర్స్ రావడం కాదు, మీ ప్రేగుల్లో కూడా అల్సర్స్ వస్తాయన్నమాట. ఆ అల్సర్స్ పోవాలి, అవి తగ్గిపోవాలి అనుకుంటే చక్కని పరిష్కారం ఏంటంటే, అరటి చెట్టు యొక్క వేళ్ళు రసం తాగండి. ఒక 2 తులాలు ఎర్లీ మార్నింగ్ తాగితే అయితే అల్సరైటిస్ ఉందో, పుళ్ళు ఉన్నాయో మీకు, ఆ పుండ్లు ఇమ్మీడియట్గా తగ్గడానికి ఆస్కారం ఉందండి. ఏం చేస్తుందంటే, ఈ అరటి యొక్క ఈ దూట యొక్క రసం కానీ, దుంప రసం కానీ, పువ్వు రసం కానీ, వేరు రసం కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన డై ఉంటుంది, అందులో కలర్ ఉంటుంది. మీరు చూడండి, మీ బట్టల మీద పడ్డదనుకోండి, అరటి రసం ఏ పార్టు రసం అయినా సరే వెంటనే మచ్చపడిపోతుంది, బ్రౌన్ కలర్. మీరు ఎంత ఉతికినా వదలదు. అంటే అది ఒక డై అన్నమాట. ఆ డైలో విపరీతమైన వగరుగా ఉండి, ఈ అల్సర్ ఏదైతే ఉందో మీ స్టమక్లో, అల్సర్ మీద ఉన్న బ్యాక్టీరియాని అప్పటికప్పుడు చంపేస్తుందండి పొట్టలోకి వెళ్ళగానే.
అతి వగర. ఆ వగర వల్ల ఈ డై ఏం చేస్తుంది, ఆ పుండు మీద ఒక లేయర్‌గా ఏర్పడుతుంది చక్కగా. అది మీరు ఒక వారం రోజులు, 10 రోజులు తీసుకున్నారనుకోండి ఇలాగా, అద్భుతంగా పనిచేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు, మీ అల్సర్స్ కూడా తగ్గుతాయి. ఇంకొకటేంటంటే కొబ్బరి బొండాలు మనం బజార్‌లో చూస్తున్నాం. కొబ్బరి బొండాలు. కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం మనం. కొబ్బరికాయ తొక్క ఉంటుంది చూసారా? లేత తొక్క ఆ ముచ్చిక దగ్గర కొట్టి మనకిస్తాడు. ఆ తొక్క పైన గ్రీన్‌గా ఉన్నది తీసేయండి. తీసేసి ఆ లోపల పీసు లాంటి తెల్లగా గుంజులా కూడా ఉంటుంది ముచ్చిక దగ్గర బాగా లేతగా అయితే. దాన్ని మిక్సీలో ఏసి కొట్టి గుడ్డలో ఏసి పిండుకోండి. పిండుకుంటే ఇంత రసం తీసుకోండి. ఒక 20-30 ml మీ బాడీ వెయిట్‌ని బట్టి కొద్దిగా చక్కెర కలిపి తీసుకోండి. తీసుకుంటే కనుక వితిన్ 1 వీక్‌లో మీ స్టమక్‌లో అల్సర్స్ ఏయైతే ఉన్నాయో అయన్నీ కూడా క్యూర్ అయిపోతాయండి. అదేంటి అల్సర్స్ తగ్గిపోవడమా? మాకు మీరు ఆ పేగు ముక్క కూడా తీయించేసుకున్నాం మేమని ఆశ్చర్యపోవచ్చు చాలామంది. ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి. వెరీ సింపుల్ అనమాట ఇది. ప్రతి ఒక్కళ్ళకి దొరుకుతుంది. ఊరికే వచ్చేది కూడా అది. ఆ కొబ్బరి బొండాలు కొట్టివ్వండి, ఒక ముక్క ఇమ్మంటే ఇస్తాడు చక్కగా. ఇంత ముక్క తీసుకోండి, ఇంటికి పట్టుకెళ్ళండి. దాంతోటి రసం తీసుకొని తాగండి. మీకు నులి పురుగులు మొత్తం చనిపోతాయి. అమీబియాసిస్ చనిపోతుంది. ఏదైతే అల్సర్స్ ఉన్నాయో అల్సరైటిస్, కొలైటిస్‌లో అంటే యానస్ దగ్గర ఉన్న అల్సర్ కూడా ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయిపోతుందండి వారం 10 రోజుల్లో. ఇంత అద్భుతంగా మనకి కొబ్బరి తొక్క అనేది పనిచేస్తుంది. అరటి దూట పనిచేస్తుంది. మామిడి జీడి పనిచేస్తుంది. అరటి చెట్టు యొక్క వేరు రసం పనిచేస్తుంది. దుంప రసం పనిచేస్తుంది. పువ్వు రసం పనిచేస్తుంది. ఎన్ని రకాలైన మందులున్నాయో చూడండి అరటి చెట్లు స్టమక్‌కి సరిపడి. ఈ కలర్ ఏదైతే ఉందో డైస్ వచ్చాయి, ఇవన్నీ కూడా స్టమక్ మీద పనిచేస్తాయండి. మీ పొట్ట లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో, మన బట్టల మీద ఏదైతే డాగు పడుతుందో, నేను ఆయుర్వేదంలో అబ్జర్వ్ చేసింది అదండి. ఆ డాగు పడి అతి వగరుగా ఉన్నాయి. సపోజు ఒక జామ పిండి ఉంటుంది. ఆ జామకాయ యొక్క పిండి భయంకరమైన వగరుగా ఉంటుందండి. దాన్ని మెత్తగా నూరుకుని నీళ్ళలో కలుపుకొని తాగండి. మోషన్స్ ఆగిపోతాయి. మీ అమీబియాసిస్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. అమీబియాసిస్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా. అంచేత ఏంటంటే మీరు ఆహారం పూర్తిగా అరిగేదాకా రెండోసారి తినకపోవటం, మోషన్ ఫ్రీగా వెళ్ళేలా చూసుకోవడం, అలాగే మీకు పడని వస్తువులు ఏవైతే ఉన్నాయో సోయా కానీ, లేకపోతే మష్రూమ్ కానీ, గోధుమ పిండి, మైదా పిండి, ఇటువంటి శనగపిండి, ఇటువంటి మీరు పన్నీరు ఏది పడదో అటువంటివి మానేయండి. ఇండైజెషన్ వల్ల కూడా ఈ మీరు తిన్న ఆహారం అరగకపోవడం వల్ల ఏమవుతుందంటే టాక్సిన్గా మారుతుంది. దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందండి. అందుకు చక్కగా డైజెషన్ అయ్యేలాగ మీరు ఓ త్రిఫలాలో కాస్త సాల్ట్ కలుపుకునో, త్రికటులు చూర్ణాల్లో కొంత వాము సాల్ట్ కలుపుకునో చక్కగా కషాయం కాసుకుని తాగండి. తాగితే డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది. మీరు ఏది తిన్నా శుభ్రంగా అరిగిపోతుంది. ఎప్పుడైతే మీ స్టమక్ ఖాళీగా ఉందో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశం లేదు. ఇండైజెషన్ కూడా ఒక మేజర్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో. అందుకు మీరు ఏం చేయాలి? ఇండైజెషన్ లేకుండా చూసుకోవటం, స్టమక్ పూర్తిగా క్లీన్ చేసుకోవటం. అప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి వాడుకుని మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని తగ్గించుకోండి. ఓకేనండి? నమస్కారం.